వర్క్ షాప్స్ ఇలాంటివి ముందుంటే మీకు ఏమైనా అంటే లైక్ వర్క్ షాప్స్ ఏమి ఉండవు, కాకపోతే సీన్ కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి కదా, మేజర్ సీన్స్. అలాంటి సీన్స్ ఉన్నప్పుడు అక్కడ షార్ట్లోనే ముందే రిహార్సల్ చేస్తారన్నమాట. అంటే ఒక 1-2 అవర్స్ రిహార్సల్ అయిన తర్వాత అప్పుడు షార్ట్కి వెళ్తారు. మొత్తం అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది, పొజిషన్స్ అవి అంతా సెట్ అయింది అనుకుంటేనే అప్పుడు షార్ట్కి వెళ్తారు అనమాట. సో అంటే బేసిక్ ఇప్పుడు మీకు పుష్ప అన్నసరికి ఆయన అప్పటికి కొంచెం పెద్ద స్టార్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు వాళ్ళ వైకుంఠపురంతో. ఇప్పుడు ఆ స్టార్ దగ్గర ఏమైనా ఇప్పుడు ఆయన ఒక బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు మీరు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు కదా, ఆ ర్యాప్ ఎట్లా కలిగింది అంటే లైక్ జనరల్గా అంటే నేను పార్ట్ 1 చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం సెట్లోకి వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డా. ఎందుకంటే అంతకుముందు నేను చేసిన ఒక 3-4 ఫిల్మ్స్ చేశాను. అవన్నీ కూడా చిన్న హీరో సినిమాలు, కొంచెం చిన్న బడ్జెట్ నార్మల్ సినిమాలు. ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమా, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, అందులో కొంచెం మనకి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ వచ్చిందన్నమాట. అంటే ఎలా ఉంటుంది, ఎక్కువ టేకులు తీసుకుంటే ఏమైనా అనుకుంటారా, లేకపోతే అంటే మామూలు మన టెన్షన్ లేకపోతే ఫ్రీగా చేస్తాం. సడన్గా ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్ మన వల్ల ఏదైనా మిస్టేక్ అవుతుందేమో అనేది బ్రెయిన్లో తిరుగుతుంటుంటుంది కదా. సో మనం ఏమైనా ఎక్స్ట్రా టేక్ తీసుకుంటే ఏమైనా అంటారేమో, హీరో గారు ఉన్నారు కొంచెం ఆయన ఏమైనా సీరియస్ అవుతారేమో అని ఒక స్టార్టింగ్ ఫీలింగ్ ఉండదు. కానీ అసలు అలా ఏం ఉండదు, 1% కూడా ఉండదు. జెన్యున్గా చెప్తున్నా, 1% కూడా ఉండదు అసలు. నిజంగా ఒకవేళ ఏదైనా ఆర్టిస్టు ఒక 3-4 టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు అనుకోండి, హీరో గారు అసలు చాలా కూల్గా ఉంటారు. పర్లేదు, నీట్గా వచ్చినంత వరకు, బాగా వచ్చినంత వరకు చేయండి అని ఉంటారు. జెన్యున్ అంటే జనరల్గా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఊరికి ఏదో చెప్తుంటారు కదా, కానీ లేదు, సీరియస్గా ఆయన హీరో గారు అలాగే ఉంటారు. ఓకే.